ఇది పొడి చెయ్యి. పొట్టను వడిపెట్టాలి, బాగా వడిపెట్టి ఎడ పక్క పొడి పక్క చేయాలి. గంటల తరబడి చేయాలి. చేస్తే ఏ మందు ఏ లేకుండా మీకు షుగర్ వ్యాధి కంట్రోల్ చేయాలి. అసలు చేయాలి. సంథింగ్ మూసేద్దాం. జో కుడుపుక్త వదలం, మొత్తం వదిలేయాలి. పొట్ట లోపట్టుకోవాలి. రాస్తుంది 3 స్టాప్. ఆపుదాం. చార్ వదిలే. 5 బాగా తీసుకుందాం. స్టార్ట్. 6 వదిలే. పొడి ముక్త వదిలే. మరి తీసుకుందాం. 2 కాళ్ళు వద్దాం. 1 2 పాదం ఆపాలి. నన్ను చూడాలి. నన్ను చూస్తున్నాను. పాదం ఆపి కింద పెట్టాలి. కింద పెట్టాలి. 1 తీసుకుందాం. 3 ఫస్ట్ 1 భస్త్రిక ప్రాణాయామం. 2 3 పాదం కండ పెట్టాలి. 5 6 అపోజిట్. 4 ఇత్తడు పో. 2 తినండి. మళ్ళా ఒకసారి చెప్తాం. కాలు చక్కగా చేయాలి. మీకు నడు నొప్పి తగ్గుతుంది, మోకాలు నొప్పి తగ్గుతుంది. కింద షార్ట్ వేసుకోవచ్చు. కింద లూజ్ ఉంటే మంచిగా ఉంటుంది. ఎడమ కాలు 3 4 5 6 7 8 9 ఇది మొత్తం ఆఫ్ అవుతుంది. ఒత్త ఒకటి అయిపోయిన తర్వాత బిట్టు అని పిలుస్తా. ఓకే ఓకేనా? ఇటున్న తల అటు, ఇటున్న తల 2 3 4 5 6 7 8 9 10. 2 3 4 5 6 7 8 9 10 11 తీసుకుంటూ ఓం ఖగాయ నమః. ఓం ఖగాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 తీసుకుంటూ ఓం భాస్కర. ఇప్పుడేంటి జాగింగ్. వాకింగ్ జాగింగ్ కూడా మీరు చేయకుండా పర్వాలేదు. వాకింగ్ ఇది చేస్తారంటే మీరు మస్తు అర్ధ గంట అన్నీ కూడా జాగింగ్. జాగింగ్ నెంబర్ 8 ఇదే. ఇది ఇక్కడ దాకా తీసుకుందాం. ఇక్కడ దాకా
10 20 గంటలు సెకండ్ కాలు వెనక పిల్ల రాక కాదు మడిమి ఈ చేయి ఎంత చక్కగా మీద పడుతూ అంత దీనికి బలం ఇది 1 2 3 4 5 6 7 बिट्टू 8 9 बिट्टू 10 1 2 3 4 5 6 కానీ 7 ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయి ఎట్లా ఆఫ్ చేస్తారు చాలు ఇప్పుడు ఇంకా ముందు చేసి పక్క స్లోగా శ్వాస తీసుకుంటూ అదే 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 స్టార్ట్ నెమ్మది తర్వాత 5 నిమిషాలు చెప్తాను స్లోగా చేయాలి కళ్ళు మూసుకుని చేయాలి చిత్తం శ్వాస వీటి కలిగేది ఇబ్బంది మనకు అనుభవం ఉండదు మన చిత్తం శ్వాస